సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు సోమవారం సిరిసిల్ల పట్టణంలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన జాగాలు మొత్తం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని ఎప్పుడో ఇందిరమ్మ కాలంలో మా తాతలు ముత్తాతల కాలంలో ఇచ్చినటువంటి జాగాలను తీసుకొని ఏ ఒక్క దళితుడికి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి న్యాయం చేయనటువంటి ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో భాగంగానే మన కేటీఆర్ సిరిసిల్ల మంత్రివర్యులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు ఇక్కడ సిరిసిల్ల బైపాస్ రోడ్లో దాదాపు 150 ఎకరాల స్థలం మా పూర్వీకుల నుండి మాకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ కాలంలో వచ్చినటువంటి స్థలం దాన్ని నిర్మాణంలో తీసుకొని కరకట్ట నిర్మాణం చేసి మీకు డబ్బులు ఇస్తాము అది అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మా జాగాలు దాదాపు ఒక 150 ఎకరాల స్థలం గుంజుకున్నాడు. ఒక్క రూపాయి కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్ళీ అందులో భాగంగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పిండు. అది దాదాపు 11 ఎకరాల స్థలం. ఆ స్థలాన్ని కూడా తీసుకొని డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తా అని చెప్పి నమ్మించి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు. ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రమంతా ఉన్నది. ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు. ఇది నిన్న సోదరుడు మాట్లాడుతుండు, ఒక సోదరుడు అతను చెప్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరిగిందని అంటుండు. ఎక్కడ కూడా దళితులు అణచివేసింది కానీ దళితులకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆ సోదరుడు గమనించాలి. ఉదాహరణకు నేరళ్ళ ఘటన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. దాని వాళ్ళు కన్విక్ట్ కావాలి. దాని ద్వారానన్నా కేటీఆర్ గారు దయచేసి మీరు ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఏం చేయకండి. మాకు ఎక్కడ కూడా మీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా మాకు దళితులకు న్యాయం జరగలేదు. మాకు కేవలం ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలోనే దళితులు అనే వాళ్ళకి న్యాయం జరిగింది. ఇది గమనించాలని కోరుతుంది. ఇప్పుడు మన కేటీఆర్ గారు ఆ జయంతికి వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి రోజు ఉందా? మీటింగ్ మొదటి నుంచి చివరి వరకు వచ్చి ఉన్నటువంటి రోజు ఉన్నదా? ఆ మాత్రం కూడా ఓపిక లేనటువంటి వ్యక్తి కేటీఆర్. ఇక నేరల విషయానికి వస్తే మొట్టమొదటి నేరల ఉద్యమం, నేరల వారికి అన్యాయం జరిగిన తర్వాత ఉద్యమం చేసింది ఇక్కడి నుంచి దళిత సంఘాలు, ఇక్కడి అంబేద్కర్ సంఘాలు స్పందించినాయి. మేము ఆ రోజు సిరిసిల్లలో ధర్నాకు పిలిపించినప్పుడు మమ్మల్ని వెంటాడి అరెస్టులు చేసి అక్కడ టెంట్లు వేస్తే టెంట్లు పీకి పాడేసి అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితిలో ఆ రోజు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు సంఘాల నుంచి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ గగ్గోలు పెట్టుకున్నాడు. ఇదంతా ఎందుకు? ఇదంతా ఇక్కడ ఎవరు క్షమించారు? ఇక్కడ చూస్తున్నాం, ప్రతి దళితుడు చూస్తున్నాడు, ప్రతి వ్యక్తి చూస్తున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు కాబట్టి ఇలా మిమ్మల్ని అధికారాన్ని దూరం పెట్టారు. 5 సంవత్సరాలు ఒప్పుకోవట్టండి. మీరు ప్రతిపక్ష పాత్ర పూర్తి చేయండి. అధికార పార్టీని తప్పులు చేసినప్పుడు మేము విమర్శించండి, మీకు రానట్లేదు. లగ్గిచర్లలో సిరిసిల్లలో చేసినటువంటి సిరిసిల్లలో మేము భూములు ఆక్రమించుకున్నప్పుడు మేము అడ్డుకుంటే మా మీద కేసులు పెట్టారు, ఎంతోమంది జైలుకు పంపించారు. ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఎంత మేము శాంతియుతంగా చేసామో మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, దళితులకు సంబంధించినటువంటి కరకట్ట భూములు ఆక్రమించుకున్నారు. డబుల్ బెడ్రూమ్ భూములు ఇంతవరకు దిక్కులేవు. 3 ఎకరాలు ఇస్తాను, 3 ఎకరాలు దిక్కులేవు. ఈ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. లగిచర్లలో జరిగినటువంటి దాడి విషయంలో చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాలు తీసుకుపోయి పడేస్తాం అన్నమాట. అటువంటి పరిస్థితిని మనం ప్రజాస్వామ్యంలో ఎవరం కూడా దాన్ని సమర్థించడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి ఇలా సమర్థిస్తున్నారంటే అటువంటి వ్యక్తులను తప్పకుండా శిక్షించేటువంటి అవసరం ఉంది. ఇటువంటి
వాళ్ళను ప్రొవోక్ చేయడం, రెచ్చగొట్టడం, ఇటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళను ఎవ్వరు క్షమించరు. ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము. పత్రికా సమావేశంలో దళితులకు న్యాయం చేసిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన దానిలో సోదరుడు జిల్లాలో సర్పంచ్ మాటల మదగారు జనరల్లో గెలిచినంత మానదాన నేను దళితులు కాను అనుకుంటుండేమో మరి అర్థమవుతలేదు మాకు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే నేరాల సంఘటన పక్కపొంటి విలేజ్ వాడాయండి ఆ నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో మాకు అర్థమవుతలేదు. వాళ్ళు సాగు బతుకులలో ఉంటే కనీసం పరామర్శించిన పాపాన పోలే. అట్లాంటిది మేము బీఆర్ఎస్ ప్రభుత్వమే మా కేటీఆర్ గారు ఏం చేసినప్పుడు ఏం చేసిండో దళితులకు చెప్పాలి. మరి నువ్వు ఒక దళితుడివై ఉండి కాబట్టి దళితుడివై ఉండి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతలేదు. అసలు దళితులు అని చెప్పుకోవడానికి మీ బీఆర్ఎస్ పార్టీకి నైతికత ఉందా? అసలు మీ బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీసీఎల్ అనేది ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కనీసం ఎస్సీసీఎల్ అనేది లేకుండా నడిపిస్తున్నారు. మీరు ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్తున్నా. సోదరుడు కనీసం తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టే ముందు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేంత స్తోమత నీకుందా? నువ్వు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? పెద్దోళ్ళ గురించి మాట్లాడగానే పెద్దోని అయిపోతుంది, నేను జనరల్లో గెలిచిన నేను పెద్ద నాయకుని అని చెప్పుకోకుండా ఒక దళితుడుగా ఆలోచించి దళితులకు న్యాయం జరిగే విధంగా చెప్పుకుంటారు. మీరు దళితులకు న్యాయం చేసినామని చెప్పారంటారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నాడు జిల్లా ఉద్యమంలో దళితులు ముందుండి పోరాడితే వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి అట్రాసిటీ రౌడ్ సీట్లు ఓపెన్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. ఇక తాపకొక్కడు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుతుండే అసలు దోసుకొని దాచుకున్నదాన్ని కాపాడుకోవడం కోసం మీతో ఆ కేటీఆర్ మాట్లాడిస్తున్నారని మేము చెప్తాను. కాబట్టి ఇప్పటి నుండి ఖబర్దార్ మహేందర్ రెడ్డి గురించి ఎవరైనా అవాకులు చెవాకులు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టి మహేందర్ రెడ్డి చాలా మేధావి అది ఇది అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. మరి మీ మహేందర్ రెడ్డి అడ్డదిడ్డంగా వచ్చినోడుగా మీ కేటీఆర్ లాగా ఏదో అమెరికాలో బాత్రూమ్ నడుచుకొని రాలే. ఆయన మిస్రాస్ అయిన ఉద్యమకారుడు, ఇక్కడ పుట్టి పెరిగిన వాడు, ఆయన నిజంగా మేధావే. అయ్యని అడ్డం పెట్టుకొని వచ్చి టైం మీద వచ్చి ఆయన ముందటికెళ్ళి గుంజుకొని తిన్నట్టు కాదు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా దయచేసి ఇక్కడ నుండి ఎవరైనా కానీ కేకే మహేందర్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకుండేది లేదని ఖబర్దారని హెచ్చరిస్తున్నాను. అనేక మంది కొత్త నాయకులు మాట్లాడుతున్నారు. సరే, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పనంగా దోసుకొని రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు, దమనకాండ జరిగినప్పుడు సిరిసిల్ల నుంచి దళిత సంఘాలు అనేవి అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శంగా చేసే విధంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. అటువంటి చరిత్ర ఉన్న సిరిసిల్ల దళితులను అణిచివేసి కేటీఆర్ సిరిసిల్లకు వస్తున్నాడు అంటే ఏదైనా ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉండేనా? ఒక్కసారి ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోండి. మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీ నాయకుడిని విమర్శించేటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు లేదని మీరు అనుకుంటే మరి చెప్పండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో విధ్వంసాన్ని కానీ ప్రతిదాన్ని ఇక్కడి నుంచి ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు విమర్శిస్తారు. ఆ విమర్శలు తట్టుకోలేక 10 నెలలకే అధికారం కోల్పోయి ఏదో ఆగమాగం అయిపోతూ ఏదో పడిపోయింది ఇక్కడ అని చెప్పి ఆగమాగం అయిపోతే ఇప్పుడు మీరు సిరిసిల్ల కాన్ఫరెన్స్ గురించి మాట్లాడదాం, లవిచర్ల గురించి మాట్లాడు. చిన్న విలేజ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడుతున్నారు. ఇలా అరే బాబు, మీరు
మాట్లాడేటప్పుడు కొంచెం మనం మాట్లాడగానే నాయకులం అయిపోం. నేను 25-30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం. కానీ ఏ ఉద్యమంలో పాల్గొని జాతి కోసం మాట్లాడని, జాతి కోసం ఏనాడు త్యాగం చేయనటువంటి వ్యక్తులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లా బాబు? కొంచెం ఆలోచించి సమన్వయంతో ఉండండి. ఇలా మీరు మాట్లాడంగానే పెద్దగా ఎదిగిపోరు. ఇలా నిజంగానే ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నట్టయితే సరే కేటీఆర్ కేకే మహేందర్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నాం. ఒక్కసారి కంపేర్ చేసుకుందాం.